నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అనుపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. అన్ని రిపోర్టులు పరీక్షగా చూసి నువ్వు పూర్తిగా కోలుకున్నట్లే డిశ్చార్జ్ చేసేస్తాం రేపు. కానీ మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ నీ శరీరంలో ఎక్కడ క్యాన్సర్ సెల్స్ లేవని నిర్ధారించుకోవాలి. మా వైద్యం కంటే వ్యాధి నుంచి బయటపడాలన్న నీ సంకల్ప శక్తి ముందు క్యాన్సర్ కణాలు ఓడిపోయాయి. మళ్ళీ నిన్ను దెబ్బ కొట్టడానికి క్యాన్సర్ కణాలు పొంచి ఉంటాయి. ఏదో ఒక శరీర భాగంలో జ్వరపడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకే పూర్తిగా తగ్గిపోయిందని అనుకోకుండా అప్పుడప్పుడు అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకో అన్నాడు పెద్ద డాక్టర్ లాలిత్య తల్లి రేవతితో. డాక్టర్ గారు, నాకు నా కూతురు పెళ్లి చేయాలనో డబ్బు సంపాదించాలనో కోరికలు ఏమీ లేవు. ఈ వ్యాధి రాకముందు ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేదాన్ని. చివరి శ్వాస విడిచే వరకు రోగులకు సేవ చేస్తూ ఉండాలని, డ్యూటీలో ఉండగానే హాస్పిటల్లో చనిపోవాలని ఉండేది. మళ్ళీ నర్సుగా నేను హాస్పిటల్లో పనిచేయొచ్చా అడిగిందామె. ఎక్కడో ఎందుకు పనిచేయటం? మా క్యాన్సర్ హాస్పిటల్లోనే పనిచేయి. నర్సుగా నువ్వు పనిచేస్తూ ఉంటే రోగులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రోగుల్లో ధైర్యం నింపి ఉల్లాసంగా ఉండేటట్లు చెయ్యి అన్నాడు పెద్ద డాక్టర్ రేవతి భుజం తట్టి. పొంగిపోయిందామె. బెడ్ పక్కన నిలబడ్డ లాలిత్య, సరయు డాక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. నాగరాజు వచ్చాడక్కడికి. నువ్వెందుకు వచ్చావు అడిగింది లాలిత్య. అక్కయ్యకు ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవద్దా? ఊళ్ళో అందరూ నన్ను అడుగుతున్నారు. అందరికీ సమాధానం చెప్పలేక తలప్రాణం తోకకొస్తోంది అన్నాడు రేవతి పడుకున్న బెడ్ మీద కూర్చుంటూ. అవును, నువ్వు చాలా శ్రద్ధ గలవాడివని అందరూ నిన్నే అడుగుతారు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మన ఊరు వెళ్ళి? ఊళ్ళో అడుగు పెడితే నీకు బడిత పూజ చేస్తారు అప్పుడు వాళ్ళు. అత్తగారి ఊళ్ళో కాలు పెడితే నీ కాళ్ళు విరగొడతారు నీ భార్య తమ్ముళ్ళు. అక్కను చిత్రహింసలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా అంది లాలిత్య కోపంతో ఊగిపోతూ. నాగరాజు కళ్ళు చింతనిప్పుల్లా తయారయ్యాయి. లాలిత్యను మింగేస్తున్నట్టు చూశాడు. ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు వాడితో ఎందుకు గొడవ? 200 ఇచ్చి పంపు. వాడొచ్చింది డబ్బుల కోసమేనని నీకు తెలీదా? ఒక తల్లి కడుపును పుట్టాం. మీరందరూ అసహించుకున్నా నాకు తప్పుతుందా అంది రేవతి లాలిత్యతో. వచ్చినప్పుడల్లా డబ్బులిచ్చి మావయ్యను పూర్తిగా చెడగొట్టావమ్మా. నువ్వు ఇంట్లో లేవుగా. అది గమనించి మన ఇంటికి 2-3 సార్లు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను అంది లాలిత్య. రేపు డిశ్చార్జ్ అవుతున్నాను కదా అంది రేవతి. ఆ మాటలు విన్నాడు నాగరాజు. లాలిత్య అద్దుకుంటున్న ఇంటి ఆవరణలో ప్రహరీ గోడ లోపలి వైపున్న నైట్ క్వీన్ సన్నజాతి తీగల గుబురులో నక్కి కూర్చున్నాడు నాగరాజు. ఆ ఇంటి పరిసరాలు 2-3 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాడు. 2 పోర్షన్లు ఉన్న ఇల్లు అది. ఎడమ పక్కన ఉన్న పోర్షన్లో ఇంటి ఓనరు ఆయన భార్య ఉంటున్నారు. కుడివైపు భాగంలో లాలిత్య వాళ్ళు ఉంటారు. రాత్రి 8 దాటితే ఆ వృద్ధ దంపతులు తలుపులు బిగించేస్తారు. ఎవరు వచ్చి అరిచినా గీపెట్టినా తలుపులు తీయరు. వాళ్ళిద్దరికీ వినికిడి సమస్య కూడా ఉంది. 8 దాటాకే లాలిత్య ఇంటికి వచ్చేది. రేవతి కూడా హాస్పిటల్లో ఉంది. మరుసటి రోజే ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపే తన పని ముగించాలి. జేబులో ఉన్న 500 మిల్లీలీటర్ల క్లోరోఫామ్ బాటిల్ను చేత్తో తడుముకున్నాడు. మరొక జేబులో ఉన్న తెల్ల రుమాలు బయటకు తీశాడు. లాలిత్య ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఓ పక్కన దోమలు కుడుతున్నాయి, మరొక పక్క ఆకలిస్తోంది. ఆకాష్ హాస్పిటల్కి వచ్చి లాలిత్యను సరయును పికప్ చేసుకుని దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి ముగ్గురు డిన్నర్ చేశారు. లాలిత్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసేటప్పటికే రాత్రి 10 అయింది. కారు ఆగిన శబ్దం వినిపించింది. ప్రహరీ గేటు నెట్టుకొని లాలిత్య లోపలికి రావటం చూశాడు నాగరాజు. రోడ్డు మీద ఆగిన కారు మళ్ళీ స్టార్ట్ అయి వెళ్ళిపోవటం కూడా గమనించాడు. తలుపు దగ్గరకు వెళ్ళి తాళం తీసింది లాలిత్య. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఎవరో వెనక్గా వచ్చి బలవంతంగా గుడ్డతో నోటిని కప్పుతూ ఉంటే తనేదో ఆపదలో చిక్కుకున్నట్లు అనిపించింది. నోటిని బలవంతంగా మూస్తున్న వ్యక్తి చేతిని నెట్టివేసే ప్రయత్నం చేయబోయింది. ఆమెకు సాధ్యం కాలేదు. ఘాటైన వాసనతో ఉక్కిరిబిక్కిరైంది. కొన్ని క్షణాలు వాంతొచ్చినట్లు అనిపించింది. తన మీద మత్తుమందు ప్రయోగం చేసినట్లు క్షణాల్లోనే గుర్తించింది. ఆ వ్యక్తిని చూసే ప్రయత్నం చేసింది. అతని మొహానికి ముసుగుంది. నుదురు భాగాన ఉన్న రూపాయి బిళ్ళంత మచ్చను చూసింది. అతనెవరో కాదు, మేనమామే. మరు క్షణంలో స్పృహ కోల్పోయింది.
కుప్పకూలిపోతున్న ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కాలితో తలుపును దగ్గరకు నెట్టి బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు. మరు క్షణంలో తను చేద్దామనుకున్న పనికి శ్రీకారం చుట్టాడు. లాలిత్య బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఆమె నగ్న శరీరాన్ని ఫోటోలు తీశాడు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేశాడు. ఫోన్ బెడ్ మీద పడేశాడు. వీర్రి ఆనందం వేసింది ఆ సైకోకి. విజయ గర్వంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు నాగరాజు. ప్రహరీ గేటు దగ్గర ఎదురుపడ్డ వ్యక్తిని చూసి కంగారు పడ్డాడు. ఆకాష్తో పాటు కారులో వెళ్తున్న సరయు మనసు ఏదో కీడును శంకించింది. హాస్పిటల్లో లాలిత్య నాగరాజును నిందించటం, అతను కోపంగా కళ్ళురిమి ఆమె వైపు చూడటం గమనించింది. లాలిత్య రాత్రి ఇంటికి వెళ్ళాక ఏదైనా కీడు తలపడతాడేమోనన్న అనుమానం వచ్చింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, వాడేమైనా చెయ్యొచ్చు. నువ్వు వెంటనే లాలిత్య ఇంటికి వెళ్ళు, రాత్రి ఆమెకు తోడుగా ఉండు. నాగరాజు ఆమె మీద దాడి చేస్తాడేమోనని అనుమానంగా ఉంది అంది సరయు ఆకాష్తో. కారు రివర్స్ చేసుకుని వేగంగా లాలిత్య ఇంటికి చేరుకున్నాడు. ప్రహరీ గేటు దగ్గర నాగరాజు కనిపించాడు. అక్కడికి ఎందుకు వచ్చాడో నిలదీద్దామనుకున్నాడు. ఆకాష్కు చిక్కకుండా పరిగెత్తాడు. వాడేం చెయ్యకపోతే మా మేనకోడలింటికి రాత్రిపూట ఎందుకు వచ్చావు అని వాడే తనను అడిగేవాడు. అంటే వాడేదో చెయ్యకూడని పని చేశాడు కాబట్టే తనను చూడగానే భయంతో పరిగెత్తాడు. ఇంట్లోకి వెళ్ళాడు ఆకాష్. లాలిత్య పెద్దగా కేకేశాడు. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. జవాబు లేదు. హాల్లో, కిచెన్లో ఆమె కనిపించలేదు. పడక గదిలోకి అడుగుపెట్టిన అతను కనిపించిన దృశ్యం చూసి 2 క్షణాలు శిలాప్రతిమలా నిలబడిపోయాడు. వెంటనే ఆ షాక్ నుండి తేరుకుని ఆమెకు బట్టలు తొడిగాడు. ఆమె పక్కనే సెల్ ఫోన్ పడింది. నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీశాడు ఆ దరిద్రుడు. శాడిస్ట్లా ఉన్నాడు అనుకున్నాడు. సెల్ ఫోన్లోని ఫోటోలు, వీడియోస్ చెక్ చేశాడు. నగ్నంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. వెంటనే వాటిని డిలీట్ చేశాడు. ఎవరికన్నా ఫోటోలు ఫార్వర్డ్ చేశాడా? కాంటాక్ట్ లిస్టులో ఉన్న కొందరికి ఆ నగ్న చిత్రాలు ఫార్వర్డ్ చేయబడ్డాయి. వెంటనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ నొక్కాడు. అప్పటికే ఎవరన్నా ఆ ఫోటోలు చూసుంటారా? చెక్ చేశాడు. అదృష్టవశాత్తు ఎవరూ చూడలేదు ఆ ఫోటోలను. అప్పటికే చూసేస్తే బ్లూటిక్కులు 2 కనిపించేవి. ఆమె స్పృహలోకి వస్తుందేమోనని ప్రయత్నించాడు. ఆమె మొహం మీద నీళ్లు చిలకరించాడు. చలనం లేకుండా ఉంది. ఆమె మొహం దగ్గర ఉన్న వాసనను గమనించాడు. అతను ఫార్మసిస్ట్ కాబట్టి ఆమెపై క్లోరోఫామ్ ప్రయోగం జరిగిందని గ్రహించాడు. వెంటనే ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేశాడు. గంట వ్యవధిలో సరయు, నిఖిత్, వర్షిత్ హాస్పిటల్కి చేరుకున్నారు. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయ్యింది. 2 రోజుల్లో పూర్తిగా కూలుకుంది. లాలిత్యను డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి. జరిగిందంతా మిత్ర బృందానికి చెప్పాడు ఆకాష్. ఆ ఫోటోలు ఎవ్వరూ చూడలేదు కదా? ఆర్ యూ షూర్? అడిగింది సరయు. ఫోటోలన్నీ డిలీట్ చేశాను. ఎవరన్నా నేను డిలీట్ చేయకముందు చూశారేమోనని కూడా చెక్ చేశాను. ఎవరూ చూసినట్లు లేదు అన్నాడు అతను. నాగరాజు లాలిత్య మీద అత్యాచార ప్రయత్నం ఏమీ చేయలేదుగా? అడిగాడు వర్షిత్. అటువంటి ప్రయత్నం ఏది జరిగినట్లు లేదని పరీక్ష చేసిన డాక్టర్లు చెప్పారు. స్పృహ లేకుండా శరీరం అచేతనంగా ఉన్నప్పుడు అటువంటి అఘాయిత్యాలకు ఆస్కారం ఉండదు అన్నాడు. నాగరాజు దొరికాడా పోలీసులకు? తప్పించుకు తిరుగుతున్నాడు. క్లోరోఫామ్ బాటిల్ మీద కొన్ని వస్తువులపైన అతని వేలిముద్రలున్నాయి. అతను తాత్కాలికంగా ఓ కార్డుబోర్డు పరిశ్రమలో వాచ్మెన్గా చేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో క్లోరోఫామ్ బాటిల్ తస్కరించాడని ఆ కంపెనీ యాజమాన్యం తెలుసుకుంది అన్నాడు ఆకాష్. న్యూడ్ ఫోటోలు ఎవరూ చూడలేదని వాళ్ళు అనుకున్నారు, కానీ లాలిత్యతో పాటు పనిచేసే అమ్మాయి చూసిందిట. ఆ ఫోటోలు లాలిత్యవి కావేమోనని. పావుగంట తర్వాత మళ్ళీ చూడాలని వాట్సాప్లో చూస్తే అవి డిలీట్ అయ్యాయని, లాలిత్యను అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేర్చారని వార్త కూడా విన్నది. డిశ్చార్జ్ చేశారని తెలుసుకుని పరామర్శ చేయటానికి వచ్చింది లాలిత్య దగ్గరకు. ఎలా ఉన్నావు అడిగింది ఆ అమ్మాయి. బాగానే ఉన్నాను. మా మేనమామకి డబ్బు ఇవ్వలేదనే కోపంతో బలవంతంగా నా చేత మత్తుమందు పీల్చేటట్లు చేశాడు. స్పృహ కోల్పోయాను. వాడు భయపడి పారిపోయాడు. అదే సమయంలో మా ఇంటికి ఆకాష్ వచ్చి నా పరిస్థితి చూసి నన్ను హాస్పిటల్లో చేర్పించాడు. ఇప్పుడు ఓకే చెప్పింది. ఎప్పుడు జరిగింది ఆ సంఘటన అడిగింది ఆ అమ్మాయి. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత. ఆ సమయంలో నీ ఫోన్ నుంచి నీ న్యూడ్ ఫోటోలు నాకు వచ్చాయి. ఆశ్చర్యపోయాను. ఆ ఫోటోలు అవి నీవి కావేమో అని అనుకున్నాను. మళ్ళీ చూద్దామంటే అవి డిలీట్ కాబడ్డాయి. ఎవరు చేసుంటారు అడిగింది ఆ అమ్మాయి. ఏదో సమాధానం చెప్పి ఆ అమ్మాయిని పంపేసింది. సెల్ ఫోన్లో చెక్ చేసుకుంది. కొంతమందికి ఏవో పంపించి
తర్వాత కాసేపటిగా డిలీట్ చేసినట్లుంది. యూ డిలీటెడ్ దిస్ మెసేజ్ అని స్పష్టంగా కనిపించింది. అంటే తను స్పృహ కోల్పోయాక నాగరాజు తన ఒంటి మీద బట్టలు తీసేసి ఫోటోలు తీసి అందరికీ పంపించాడన్నమాట. ఆకాష్ మళ్ళీ తనకు బట్టలు తొడిగి హాస్పిటల్కు తీసుకువెళ్ళాడన్న విషయం అర్థమైంది ఆమెకు. నాగరాజుది ఎంత నీచ మనస్తత్వం! న్యూడ్ ఫోటోలు తన స్నేహితులకు పంపి రాక్షసానందం పొందాడు. మానసిక క్షోభ ఆవరించింది ఆమెను. తన చిన్నతనంలో కూడా శాడిస్టులా ప్రవర్తించేవాడు మేనమామ. తనకప్పుడు 9 ఏళ్ళు. నవ్వారు మంచం మీద విలాసంగా పడుకుని కాళ్ళు నొక్కించుకునేవాడు. చేతులు నొప్పులు పుడుతున్నాయి మావయ్య, రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి అనేది. పరీక్షలో పాస్ అయి కలెక్టర్ అవుతావని కళ్ళకు అంటున్నావా? నిద్రొచ్చేదాకా నొక్కు, పాదాల దగ్గర నొక్కుతావేం, మోకాళ్ళ పైన నొక్కు అంటూ చేతులు పైకి లాగేవాడు. అసహ్యం వేసేది. అత్తయ్య కూడా అసహించుకునేది భర్త చేష్టలు చూసి. కట్టుకున్న పెళ్ళాన్ని నేనున్నాను కదా, చిన్నపిల్ల అదెందుకు కాళ్ళు నొక్కటం, చదువుకొని అనేది. ఆమె జుట్టు పట్టుకుని తలోంచి గుడ్డును బాదినట్లు బాదేవాడు. ఓసారి ఏడుస్తూ కట్టుకున్న చీర పైకి లాగి తొడల మీద సిగరెట్టుతో మామయ్య కాల్చిన గాయాలు చూపించింది. మరొకసారి భోజనంలోకి కోడి కూర వండలేదని కోపం వచ్చి ఆమె ఒంటి మీద బట్టలన్నీ తీసేసి బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు. నాగరాజుతో కాపురం చేయలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో చాకరీకి అత్తగారి ఊరు వెళ్ళి భార్యను తీసుకొద్దామనుకున్నాడు. కానీ బావమరుదులు ఒంటి మీద వాతలు తేలేదాకా కొడతారని భయపడి వెళ్ళలేదు. చిన్న వయసులోనే దోరగా పండిన జామ పండులా ఉన్నావే, పెద్దయితే ఊళ్ళో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తావు అన్నాడు చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ. తల్లికి చెప్పింది ఆ విషయం. మేనమావ కదా, సరదా కళ అంటాడులే, అవేమి పట్టించుకోకు అంది అమ్మ. స్నానాల గదిలో సినిమా పాట పాడుకుంటూ స్నానం చేస్తూ ఉంది. తలుపు గట్టిగా కాలితో తన్నాడు తాగిన మైకంలో. తలుపు గడి ఊడిపోయింది. చేతులు ఛాతీ మీద కప్పుకొని గోడ వైపుకు తిరిగి నిలబడింది. నా దగ్గర ఎందుకు సిగ్గుపడతావు, ఇటు తిరుగు, నీకు మొగుడెవరూ రాకపోతే నేనే మెడలో తాళిబొట్టు కట్టాలి అన్నాడు పెద్దగా నవ్వుతూ. అతన్ని నెట్టుకుంటూ టవల్ చుట్టుకొని స్నానాల గదిలో నుంచి బయటపడింది. వెంటపడేవాడే గాని కాలు జారటంతా కింద పడ్డాడు. నడుం బెణికింది. వారం రోజులు మంచం మీద నుండి లేవలేదు. అమ్మకు కూడా అర్థమైంది. ఆ ఇంట్లో ఉండటం కష్టం అనుకుంది. నర్సు ట్రైనింగ్ పూర్తి చేసుకుని పట్నం వచ్చి హాస్పిటల్లో నర్సుగా పనిచేయటం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. అమ్మకేవో మాయమాటలు చెప్పి 200 300 తీసుకుని వెళ్ళిపోయేవాడు. వెనకటి పిచ్చి చేష్టలు పోయాయేమో అనుకుంది. ఏమిటో తన జీవితం, కష్టాలన్నీ తనకే రావాలా? కష్టాలు వచ్చినా దాటుకుని ముందడుగు వేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది. కానీ తన డిగ్నిటీని దెబ్బతీసి ఏడిపించాలని చూస్తున్నాడు మేనమామ. ఎలా తట్టుకోగలదు? పరువు మీద సమ్మెట దెబ్బలు కొడుతూ ఉంటే, పాత గాయాలు మానిపోయాయని అనుకుంటే మళ్ళీ కొత్త గాయాలు ఏర్పడ్డాయి. వీటికి అంతే లేదా? అసలు జీవితాన్ని ముగించుకుంటే మళ్ళీ గాయాల సమస్య ఉండదుగా. నర్వస్ బ్రేక్డౌన్కు గురైంది. ఆ బలహీన క్షణాల్లో ఓ నిర్ణయానికి వచ్చేసింది. చలాకీగా ధైర్యంగా ఉండే లాలిత్య ఆత్మహత్య ప్రయత్నం చేయబోయింది. మణికట్టు దగ్గర ఉన్న నరాలను బ్లేడుతో కోసుకోబోతూ ఉంటే అప్పుడే గదిలోకి వచ్చిన సరయు చూసింది. ఆమె చేతిలోని బ్లేడు లాగేసుకుంది. మరికొన్ని నిమిషాలు తను రావటం ఆలస్యమైతే రక్తపు మడుగులో ఉండిపోయేది. హుషారుగా తిరుగుతున్నట్లు పైకి కనిపించిన లాలిత్య మనసు ఎంత సున్నితమో సరయుకు తెలుసు. ఏమిటి పిచ్చి పని, ఎందుకంత బేలగా ఊహిస్తావు? నీకు తోడుగా మేమున్నాము, నిన్నిక ఒంటరిగా ఉండనివ్వం. నువ్వు మాలో ఒకదానివి. ఆకాష్ నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డాడు, పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. నువ్వు ఇలా జీవితాన్ని త్రుంచేసుకునే ప్రయత్నం చేస్తే ఎలా? మనకున్నది ఒకే ఒక లైఫ్. 1 లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అని అందరూ అనుకుంటూ ఉంటే నువ్వు ఉన్న జీవితాన్ని ముగించేయాలనే ఆలోచన చేయటం తప్పు. నువ్వు బోల్డ్, స్ట్రాంగ్, ఫియర్లెస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే ఉండాలి. చిరునవ్వుతో ముందుకు సాగాలి. ఒక్కసారి నీ మనసులోని ఆలోచనలు పక్కకు నెట్టేసి నీ చూపును ఆకాశ్ మీదకు మరల్చు. అతను నిన్ను ఆరాధిస్తున్నాడు. నీ అవసరం ఇంకా ప్రపంచానికి ఉందని భగవంతుడు భావించాడేమో. నన్ను నీ దగ్గరకు ఈ సమయంలో పంపించాడు. ఆకాష్ ఈజ్ లక్కీ, యు ఆర్ లక్కీ. అతను పక్కనుంటే కొండనైనా పిండి చేసే శక్తి నీకొస్తుంది. ధైర్యాన్ని ప్రోధి చేసుకోవటానికి అవసరమైన హితబోధ చేసింది సరయు. ఆకాష్, వర్షిత్, నిఖితులకు ఫోన్ చేసింది. అరగంటలో వాళ్ళంతా వచ్చేశారు. అందరూ లాలిత్యను హగ్ చేసుకున్నారు. నీకు తోడుగా మేమున్నాం,
స్నేహమే జీవితం. స్నేహితుల్ని వదిలేసి వెళ్ళిపోవటం ఎలా కుదురుతుంది మా అనుమతి లేకుండా అన్నాడు నిఖిత్. జరిగిన సంగతి లాలిత్య తల్లికి చెప్పలేదు. లాలిత్య గురించి భీష్మకు చెప్పింది సరయు. ఆ వెధవ దొరికాడా పోలీసులకు అడిగాడు. అతని కోసం గాలిస్తున్నామంటున్నారు పోలీసులు అందామే. భీష్మ వెంటనే డీజీపీకి ఫోన్ చేశాడు. మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ లాలిత్య, వాడెవడో ఆ అమ్మాయిని స్పృహ లేకుండా చేసి న్యూడ్ ఫోటోలు తీసి అందరికీ పంపాడట. మీకు కంప్లైంట్ కూడా ఇచ్చారట వాడి మీద. మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి గట్టిగానే చెప్పాడు భీష్మ. ఆ డీజీపీ భీష్మకు క్లోజ్ ఫ్రెండ్. ఆ రోజు సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ భీష్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎస్పీ గారు మిమ్మల్ని కలిసి 48 గంటల్లో ఆ నాగరాజును అరెస్ట్ చేస్తామని చెప్పమన్నారు సార్. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 375, సెక్షన్ 498A కింద కేసులు నమోదు చేశాం. ఆధారాలు కూడా సేకరించాం. వాడు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడో కూడా ఆధారాలు దొరికాయి. పైకి చెప్పకూడదు కానీ మళ్ళీ వాడు ఇటువంటి పనులు చేయకుండా శరీరంలో ఏ భాగం అతనికి సహకరించే విధంగా లేకుండా చేస్తాం. కేసులు, కోర్టు తీర్పులు అవన్నీ మామూలే. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే అర్థం అదే సార్ అన్నాడు అతను నవ్వుతూ. ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అన్నాడు భీష్మ. మీరు దయచేసి డీజీపీ గారికి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురాకండి. నాగరాజును అరెస్ట్ చేశాక మీకు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు అతను. వర్షిత్కు 2-3 అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయి కానీ ఎవరితోనూ సరిగ్గా కనెక్ట్ కాలేదు. తను వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకుపోలేదో లేదా వాళ్లకు తను నచ్చక దూరంగా జరిగిపోయారో తెలీదు. రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండాలంటే వాళ్ళు సోల్మేట్స్ అయి ఉండాలి. తనలోని షార్ట్ కమింగ్స్ను అర్థం చేసుకుని తనను మధురమైన భావలాహిరులో ముంచేసే అమ్మాయి ఎప్పుడు తారసపడుతుందో. రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉంటే రింగ్ టోన్ వినిపించలేదు కానీ జేబులోని సెల్ ఫోన్ వైబ్రేషన్ సౌండ్స్ వినిపించాయి. కాల్ చేసింది ఎవరో చూశాడు. హలో అన్నాడు మెల్లగా, పక్కన టేబుల్ దగ్గర లంచ్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. నేను సుహితను అందా అమ్మాయి. నార్త్ ఇండియా నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అందరికీ అబిడ్స్, అమీర్పేట సెంటర్లలో షాపులున్నాయి. వ్యాపారాల్లో బాగా స్థిరపడ్డారు. ఆ అమ్మాయి బంధువులు వ్యాపార లావాదేవీలు, ఇన్కమ్ ట్యాక్సుల కోసం తరచూ వర్షిత్తును కలుస్తూ ఉంటారు. చార్టర్డ్ అకౌంటెంట్గా అతనికి మంచి పేరే ఉంది. 3 నెలలు అవుతోంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుని. ఆ అమ్మాయి మనసులో తను ఉన్నాడో లేదో స్పష్టంగా తెలుసుకుందామని 3 నెలల కిందట ఫోన్ చేశాడు. 2 నిమిషాలు మాట్లాడి ఐ విల్ కాల్ బ్యాక్, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుహిత. 2-3 గంటలు వెయిట్ చేశాడు ఆ అమ్మాయి దగ్గర నుండి కాల్ వస్తుందేమోనని. మళ్ళీ ఇప్పుడే ఆ అమ్మాయి ఫోన్ చేయటం 3 నెలల తర్వాత. ఎక్కడున్నావు దర్పంగా అడిగింది. 5-6 భాషల్లో మాట్లాడుతుంది. వ్యాపార కుటుంబాల వాళ్ళు, రైల్వేల్లో పనిచేసేవాళ్ళు 4-5 భాషల్లో మాట్లాడేస్తూ ఉంటారు. సుహిత సినిమా హీరోయిన్ లెవెల్లో మాట్లాడేస్తోంది స్టైల్గా. ఆ రోజు నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మాట్లాడతానని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేయటం మర్చిపోయాను, సారీ అని అంటుందేమని అనుకున్నాడు. అదేం లేదు. గుడ్ రెస్టారెంట్ మాదాపూర్లో ఉన్నాను. పని మీద ఇక్కడికి వచ్చాను, లంచ్ చేస్తున్నాను అన్నాడు వర్షిత్. నేను ఆ దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను 10 మినిట్స్లో. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అందామే. నా లంచ్ అయిపోయింది, బటర్ మిల్క్ తాగుతున్నాను అని చెప్పబోయాడు అతను. సుహిత ఫోన్ ఆఫ్ చేసింది. చేసేది లేక ఆ అమ్మాయి కోసం వెయిట్ చేశాడు. రీసెంట్ బాలీవుడ్ సినిమా పాట ఏదో సౌండ్ సిస్టంలో మధ్యస్థాయిలో వినిపిస్తుంది. సినిమా కబుర్లు, రాజకీయ చర్చలు విని వినపడనట్లు సాగుతున్నాయి రెస్టారెంట్ హాల్లో. ఇంకా ఏమైనా కావాలా సార్ అడిగాడు వెయిటర్. నువ్వు టేబుల్ ఖాళీ చేస్తే మరొకరు వచ్చి కూర్చుంటారు అన్న భావనలో అన్నాడు వెయిటర్. వెయిటింగ్ ఫర్ ఎ గెస్ట్ అన్నాడు వర్షిత్. 10 నిమిషాలని చెప్పి అరగంట తర్వాత వచ్చింది సుహిత. ఆమె వేసుకున్న పెర్ఫ్యూమ్ వాసన చుట్టుముట్టింది. అతని భుజం మీద చెయ్యి వేసి నిమిరి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. సో హౌ ఆర్ యూ అంది క్యాజువల్గా. ఫైన్ అన్నాడు అతను. ఇంకేం కబుర్లు లేవా అంది ఆమె వెయిటర్ని దగ్గరకు పిలుస్తూ. వెజ్ స్ప్రింగ్ రోల్స్, పన్నీర్ టిక్కా బిర్యానీ, సిజిలింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది ఆమె. నా లంచ్ అయిపోయింది అన్నాడు అతను. హెయిర్ కట్ చేయించుకున్నావా, కంట్రీ బాయ్లా కనిపిస్తున్నావు అంది లంచ్ చేస్తూ. నవ్వేశాడు అతను. బాగున్నానా లేదా అని అడుగుదామనుకున్నాడు. ఆమె కనీసం మెచ్చుకోలుగానైనా తన వైపు చూడకపోవటంతో అడగటం మానేశాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది అంది ఆమె చప్పరిస్తూ. ఆమె పరిచయమైన తొలి రోజు
ఆమె పేదాలు గులాబీ రేకుల్లా అందంగా ఉంటాయి అనుకున్నాడు. ఇప్పుడు అంత అందంగా కనిపించలేదు ఆమె పేదాలు. నేను కాస్మోటిక్స్ కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ ఉద్యోగం మానేశాను. మరో ఉద్యోగంలో చేరాను. జైన్ క్లాత్ ఏజెన్సీకి జనరల్ మేనేజర్ని ప్రస్తుతం. మూవీ ఏమన్నా చూసావా ఈ మధ్య అడిగింది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె చెవులకున్న డైమండ్ స్టడెడ్ ఇయర్ రింగ్స్ ఊగుతూ ఉన్నాయి. వాటివైపు చూస్తూ ఉండిపోయాడు. తను ఆమెకు పెరల్ స్టడెడ్ ఇయర్ రింగ్స్ ప్రజెంట్ చేశాడు. అవి నచ్చలేదని తన మొహం మీదే చెప్పేసింది. ఏంటి మాట్లాడవు, సైలెంట్ కూర్చున్నావు, ఎనీ ప్రాబ్లం అంది. ఎందుకు ఫోన్ చేశావు అడిగాడు అతను. క్లోజ్ ఫ్రెండ్వి ఫోన్ చేయకూడదా ఎదురు ప్రశ్న వేసింది. నీకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, ఈరోజు ఎవరు కనిపించలేదా అని అడుగుదామనుకున్నాడు. తమాయించుకొని మౌనంగా ఉండిపోయాడు. ఆమె ఫోన్ రింగ్ టోన్ అతని ఆలోచనలను తెంచివేసింది. 1 minute అంటూ పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడింది. 10 minutesలో నీ దగ్గర ఉంటాను, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అంటూ సుహిత అతని దగ్గరకు వచ్చింది. ఎవరు అడిగాడు అతను. క్లోజ్ ఫ్రెండ్, అర్జెంటుగా అతన్ని కలవాలి. వీ విల్ మీట్ సమ్ అదర్ టైం, మళ్ళీ మనం కలుద్దాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. ఇద్దరి బిల్లు పే చేసి రెస్టారెంట్ బయటకు వచ్చాడు. సుహిత ఫోన్ నెంబర్ డిలీట్ చేశాడు. మరొకసారి ఆమె ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వను అనుకున్నాడు దృఢ నిశ్చయంతో. లాలిత్య పూర్తిగా కోలుకుంది. రోజు సోనరెడ్డి టెక్నాలజీస్ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా క్యాన్సర్ హాస్పిటల్లో నర్సుగా చేరింది. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి అనుకుంది లాలిత్య. ఇప్పుడంతా మంచి కాలం అనుకుంటున్నాను. ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులు. మీరంతా నాకు అండగా నిలబడ్డారు కాబట్టే ఒడ్డున పడ్డాను. ఆ రోజు నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో. ట్రీట్మెంట్కు డబ్బు సమకూర్చి మా అమ్మకు పునర్జన్మ ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకుంటానో అంది లాలిత్య లంచ్ అవర్లో సరయుతో. ఒక్క చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ రోజు ఇంటర్వ్యూ కోసం ఇదే ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వే నన్ను నవ్వుతూ పలకరించావు. నీ చిరునవ్వు నన్ను ఇంటర్వ్యూలో ఎండీ గారి ముందు ధైర్యంగా కూర్చోబెట్టగలిగింది. మీ మావయ్యతో హాస్పిటల్ ముందు గొడవ పడుతూ ఉంటే మనకెందుకురా అని ఆకాష్ అనుకుని వెళ్ళిపోయి ఉంటే నువ్వు అతనికి దగ్గరయ్యేదానివి కాదు. నీ కిత్ వర్షిత్ ఎవరికి కష్టం వచ్చినా ముందు నిలబడతారు. యోగి పుంగవుల చెంత ఆపదలో ఉన్నవారి దగ్గర దేవుడు ప్రత్యక్షమవుతాడు స్నేహితుల రూపంలో. రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పది అంది సరయు. ఆకాష్ రాత్రి అందరికీ పార్టీ ఇస్తున్నాడు అంది లాలిత్య. అకేషన్ ఏమిటి అడిగింది. నాకేం తెలీదు, మీకే తెలుసుండాలి. ప్రస్తుతం అతని ప్రయారిటీ నీ మొహంలో చిరునవ్వులు విరబోయటం, అందుకే పార్టీ ఇస్తున్నట్లున్నాడు అంది సరయు. వాళ్ళ మైత్రి సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. మొదట్లో వాళ్ళెవరో ఒకరికొకరికి తెలియదు. అతి కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహితురాళ్ళయ్యారు. వర్షిత్ అంటే ఆకాష్ నిఖిత్తులకు ఎంతో అభిమానం. మొదట్లో వాళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని శపథాలు చేసుకున్నారు. విస్కీ గ్లాసులు తాకించుకుని చీర్స్ అనుకుంటూ. కొద్ది నెలల్లోనే ఎన్నో మార్పులు వచ్చాయి వాళ్ళ ఆలోచనల్లో. నిఖిత్ జీవితానికి ప్రేరణ, కొత్త ఉత్తేజాన్ని అందిస్తూ ఉంది. ఎదురుగా తను ఉండగానే వాళ్ళిద్దరూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవటం, ముద్దులు పెట్టుకోవటం చూశాడు. ఆకాష్కు లాలిత్య దగ్గరైంది. బయట పడటం లేదు కానీ సరయ్యకు మేడ మీద కుర్రాడికి మధ్య ప్రేమాయణం సాగుతోందని అర్థమవుతూనే ఉంది. తనకే ఇంకా ఆ భాగ్యం దక్కలేదన్నమాట అని ఎన్నోసార్లు అనుకున్నాడు వర్షిత్. ఆన్లైన్లో ఓ బ్లాగ్ ఓపెన్ చేశాడు. ఐఆమ్ ఎలోన్, ఒంటరినైపోయాను, అది బ్లాగ్. రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత ఓ కామెంట్ వచ్చింది. నువ్వేం గుళేబాకావళి కథ సినిమాలోని ఎన్టీఆర్ కాదు, అది రెస్పాన్స్. ఆ మెసేజ్ పంపించింది నీలిమ. ఒళ్ళు మండిపోయింది వర్షిత్కి. నువ్వేం జమునలా అందగత్తెవు కాదు. ల్యాప్టాప్ కీబోర్డు మీద చేతి వేళ్ళు టకటకలాడాయి. ఆ మెసేజ్ని పోస్ట్ చేశాడు. టీవీలో కామెడీ నౌ ఛానల్లోని రొమాంటిక్ మూవీ చూస్తూ ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ స్క్రీన్ కేస్ చూశాడు. తన మెసేజ్కి సమాధానం ఏమొచ్చిందా అని. గంట తర్వాత వచ్చింది. నేనేం అందగత్తెనని చెప్పటం లేదు. నువ్వు ఒంటరి వాడివైతే జంట కోసం పరితపిస్తూ ఉంటే జనంలోకి వెళ్ళు. నిన్ను మెచ్చినా నీకు నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. పిచ్చి మెసేజ్లు పంపకు. ఆ మెసేజ్ 4 సార్లు చదివాడు. తను పంపింది పిచ్చి మెసేజా? నీలిమే పిచ్చిది. ఇది నా బ్లాగు, నాకు నచ్చింది నేను రాసుకుంటాను. నిన్నెవరు చదివి పిచ్చి కామెంట్లు పెట్టమన్నారు?
మళ్ళీ నీకు సమాధానం ఇవ్వను అని టైప్ చేసి మెసేజ్ పంపించాడు. రాత్రి 12 దాకా ఆ అమ్మాయి నుండి రిప్లై వస్తుందేమోనని ఎదురు చూశాడు. నో రిప్లై. ఆ పిచ్చిది తన మెసేజ్ చూసి షాక్ అయి ఉంటుంది. మరుసటి రోజు అకౌంట్స్లో వర్షిత్ బుర్ర వేడెక్కింది. తన బ్లాగు, నీలిమ చాట్స్ గుర్తు రాలేదు. రాత్రి ఇంటికి వచ్చాక మెయిల్ చెక్ చేసుకున్నాడు. నీలిమ నుంచి మెసేజ్ ఉంది మెయిల్ బాక్స్లో. హాయ్ వర్షిత్, పెను తుఫాను చెలరేగిందా బుర్రలో? అసలు నీ బాధ ఏమిటో చెప్పు. నీకు తోడు కావాలా, అందమైన అమ్మాయి కావాలా? నా ఫోటో చూసి మూర్ఛ వచ్చి పడిపోకు. ఫోటో పంపింది నీలిమ. షీఈ్ బ్యూటిఫుల్ అనుకున్నాడు వర్షిత్ ఆ ఫోటో చూసి. ఆ ఫోటో నిఖిత్కు చూపించాడు. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, షీఈ్ చాటింగ్ విత్ మీ అన్నాడు వర్షిత్ నిఖిత్తో. నిన్ను ఫూల్ చేసింది ఆ అమ్మాయి ఎవరో అన్నాడు నిఖిత్ నవ్వుతూ. అయోమయంగా నిఖిత్ వైపు చూశాడు. ఆ ఫోటో హిందీ సినిమాలో నటించే శ్రద్ధా కపూర్ది చెప్పాడు. ఒళ్ళు మండిపోయింది వర్షిత్కు ఆ అమ్మాయి మీద. సినిమా హీరోయిన్ ఫోటో పంపించి తన ఫోటో అంటుందా? తనను ఫూల్ చేసిందా? రాత్రి అందరూ నిద్రపోయాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీలిమకు సమాధానం ఇచ్చాడు. నన్ను పిచ్చి వెధవలా జమకట్టుకు, ఆ ఫోటో నీది కాదు. దమ్ముంటే నీ ఫోటో పోస్ట్ చెయ్యి. నువ్వు చార్టెడ్ అకౌంట్ అని నాకు తెలుసులే. నీకు లవ్ రిలేషన్స్లో బుర్ర తక్కువని నాకు తెలుసు. నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు అని నీలిమ రిప్లై. ఆశ్చర్యపోయాడు వర్షిత్. తనెవరో బాగా తెలిసిన అమ్మాయే తనను ఆట పట్టిస్తున్నది. ఆమె ఆట ఎలా కట్టించాలి? ఆ అమ్మాయి ఎవరో ముందు తెలుసుకోవాలి. నా పేరు వర్షిత్. ఆ విషయం నాకు తెలుసు బడుద్దాయ్. నీ పేరు నీలిమ కాదు, అసలు పేరేమిటో చెప్పు ధైర్యం ఉంటే. వీరుడిని, ధీరుణ్ణి అని గొప్పలు చెప్పుకుంటుంటావు. నేనెవరో తెలుసుకోలేవా? నీతో చాటింగ్ చేయటం సరదాగా ఉంది. నువ్వెవరివో తెలిస్తే మరింత హుషారుగా ఉంటుంది బదులిచ్చాడు వర్షిత్. నా దగ్గర ఓ నవల ఉంది, 100 పేజీల నవల. చివరి 2 పేజీలు మిస్ అయ్యాయి. ఆ నవల్లో థీమ్ ఏమిటంటే, ఓ అమ్మాయి అప్పులు, వడ్డీలు, లాభాల లెక్కల్లో మునిగి తేలే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. చివరి పేజీల్లో ఆ నవల్లోని హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారో లేదో తెలుస్తుంది. కానీ నా దగ్గర 2 పేజీలు లేవు, చిరిగిపోయాయి అని మెసేజ్ పంపింది. నవలకు ముగింపు ట్రాజిడీ కాకూడదు, నవల రొమాంటిక్గానే ముగియాలి. కీబోర్డు మీద టైప్ చేశాడు అతను. వారం రోజులు ఆ అమ్మాయి చాటింగ్లోకి రాలేదు. ఏమైపోయి ఉంటుంది? ఏ ఊరైనా వెళ్ళిందా? ఆరోగ్యం బాగాలేదా? ఈ ఆలోచన రాగానే తల్లడిల్లిపోయాడు వర్షిత్. మొదట్లో ఆ అమ్మాయి మీద ఎగిరిపడ్డాడు, కోపం ప్రదర్శించాడు. ఇప్పుడేమో వారం రోజులు ఆన్లైన్లోకి రాకపోయేసరికి ఆదుర్దపడుతున్నాడు. రోజు రాత్రి 8 దాకా ఆఫీసులో కూర్చునేవాడు. ల్యాప్టాప్ మీద కనిపించే అంకెలు తికమకగా కనిపిస్తున్నాయి. ఆదాయం పొద్దులో ఉండాల్సినవి ఖర్చు పద్దులకు పరిగెత్తుతున్నాయి. మనస్సు సరిగ్గా లేకపోతే అంకెలు తన మాట వినవు. సాయంత్రం 5ంటికి ఆఫీసు నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా టీ స్టాల్ కనిపించింది. సమోసాలు, మిర్చి బజ్జీల కోసం ఏదో ఒక సమయంలో అక్కడికి వెళ్తాడు రోజు. కూర్చో బాబు అంది నడువయసులో ఉన్న ఆవిడ వర్షిత్ కేసు చూస్తూ. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 25 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం పట్నం వచ్చారట. ఆమె భర్త లారీ డ్రైవర్. కొడుక్కి చదువు రాలేదు, 25 ఏళ్లుంటాయి. వాడి చేత టీ స్టాల్ పెట్టించి వాడికి ఆసరాగా ఉంటుంది. ఆ తల్లి సమోసాలు, బజ్జీలు చేస్తుంది. ఆ స్టాల్ దగ్గరకు రాగానే నోట్లో లాలాజలం ఊరుతుంది ఎవరికైనా. రోజు సాయంత్రం పూట ఓ అమ్మాయి వచ్చి అమ్మకాల్లో మీకు సహాయపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించడం లేదే అడిగాడు వర్షిత్ యథాలాపంగా. సాయంత్రం పూట కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అందరికీ తొందరగా సమోసాలు, బజ్జీ, టీ అందించలేకపోతూ ఉంటాము. అందుకే మాకు సాయంగా మా అమ్మాయి వచ్చి ఇక్కడ నిలబడుతుంది. డిగ్రీ చదువుకున్నా తప్పు అనుకోకుండా ప్లేట్లు కడుగుతుంది. మీ ఆఫీసులో వాళ్ళు బజ్జీలు, టీ కావాలంటే తీసుకువెళ్ళిస్తూ ఉంటుంది. వారం రోజుల కిందట మా అమ్మాయికి షాపింగ్ మాల్లో ఉద్యోగం వచ్చింది. క్యాష్ కౌంటర్లో పనిచేస్తూ ఉంది. మా అబ్బాయికి ఈ మధ్య పెళ్లి చేశాము. ఆ కొత్త కోడలు వేరే కాపురం అంటూ మా వాడిని సతాయిస్తూ ఉంది. కొడుకు కోడలు గురించి చెప్పుకుపోయింది సావిత్రి. మీ అమ్మాయి పేరేమిటి అడిగాడు వర్షిత్. మా అమ్మాయి పేరు కామాక్షమ్మ. ఆ పేరు పెడితే దానికి నచ్చలేదు. స్కూల్ చదువుకునే రోజుల్లోనే పేరు మార్చుకుంది. ఒట్టి వసపిట్ట, గడుసుది. కూతుర్ని మెచ్చుకుంటూ మాట్లాడింది కానీ పేరు చెప్పలేదు మాటల్లో పడి. ఆ అమ్మాయి పేరు తనకెందుకులే అనుకున్నాడు అతను. వేడివేడి సమోసాలు తిని టీ తాగి అక్కడి నుంచి కదిలాడు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.